బ్రేకింగ్ న్యూస్ 11 మున్సిపాలిటీల చైర్మన్ల ఎన్నిక వాయిదా పడింది. ఇల్లందు, సుల్తానాబాద్, ఇబ్రహీంపట్నం, కాగజ్ నగర్, కేతనపల్లి, ఖానాపూర్, జహీరాబాద్, ఇంద్రేశం, డోర్నకల్, జనగాం, తొర్రూరు ఎన్నిక వాయిదా పడింది. 11 మున్సిపాలిటీల చైర్మన్ల ఎన్నిక వాయిదా పడ్డం మనం చూస్తున్నాం. ఇందులో ఇల్లందు, సుల్తానాబాద్, ఇబ్రహీంపట్నం, కాగజ్ నగర్, కేతనపల్లి, ఖానాపూర్, జహీరాబాద్, ఇంద్రేశం, అలాగే డోర్నకల్, జనగాం, తొర్రూరు ఎన్నిక వాయిదా పడినట్లు మనకు తెలుస్తుంది. పదకొండు మున్సిపాలిటీల చైర్మన్ల ఎన్నిక ఎందుకు వాయిదా పడాల్సి వచ్చిందనే డీటెయిల్స్ అందించడానికి మా ప్రతినిధి శ్రవణ్ అందుబాటులో ఉన్నారు. శ్రవణ్. రాష్ట్ర వ్యాప్తంగా 116 మున్సిపాలిటీలు 7 మున్సిపల్ కార్పొరేషన్లకు సంబంధించిన ఎన్నిక పోలింగ్ ముగిసింది. ఇవాళ మేయర్ ఎన్నిక, డిప్యూటీ మేయర్ ఎన్నికతో పాటు చైర్పర్సన్, వైస్ చైర్పర్సన్ కు సంబంధించిన ఎన్నిక ఇవాళ స్పెషల్ మీటింగ్ నిర్వహిస్తాం అనేది రాష్ట్ర ఎన్నికల సంఘం ఇటీవలనే ప్రకటించింది. సో ఇవాళ అన్ని మున్సిపాలిటీలకు సంబంధించిన చైర్పర్సన్లు, వైస్ చైర్పర్సన్లతో పాటు మేయర్, డిప్యూటీ మేయర్లు ఎన్నిక అవుతారని అందరు భావించారు. అయితే ఎన్నిక పోలింగ్ డే కంటే ఇవాళ ఉద్రిక్త పరిస్థితులు ఆయా మున్సిపాలిటీలు, మున్సిపల్ కార్పొరేషన్ పరిధిలో నెలకొన్నాయి. ముఖ్యంగా ఇబ్రహీంపట్నంలో ఒక క్యాండిడేట్ ని ఏకంగా కిడ్నాప్ చేశారు అనేటువంటి వార్తలు వచ్చాయి. దాంతో పాటు పోలీస్ స్టేషన్ లో దానిపైన ఫిర్యాదు కూడా అందింది. దీంతో ఇబ్రహీంపట్నం కి సంబంధించిన మున్సిపాలిటీ ఎన్నిక, చైర్పర్సన్ కి సంబంధించిన ఎన్నిక వాయిదా పడింది. అట్లాగే తొర్రూరుకి సంబంధించి అక్కడ బీఆర్ఎస్ కి సంబంధించిన ఎంపీ ఓటుని రిజెక్ట్ చేయడం అనేది ఆయన హైకోర్టుకి వెళ్లారు. సో ఆ ఎన్నిక కూడా వాయిదా పడింది. దాంతో పాటు జనగాంలో కూడా ఇబ్బందికర పరిస్థితులు ఉత్పన్నమయ్యాయి. ఎన్నిక ఎందుకు వాయిదా వేయాల్సి వచ్చింది? బీఆర్ఎస్ పార్టీకి సంబంధించినటువంటి కార్పొరేటర్లతో పాటు ఇతర పార్టీ కార్పొరేటర్లు కూడా వచ్చారు. ఎందుకు వాయిదా వేశారని బీఆర్ఎస్ పార్టీకి సంబంధించినటువంటి కార్పొరేటర్లు, అక్కడ స్థానికంగా ఉన్నటువంటి ఎమ్మెల్యే పల్లా రాజేశ్వర రెడ్డి కూడా ధర్నా చేసినటువంటి సిచ్యువేషన్. దాంతో పాటు కేతనపల్లి లాంటి ప్రాంతాల్లో పూర్తి స్థాయిలో కోరం లేకపోవడం, అంటే 1/3 ఆఫ్ ద కార్పొరేటర్స్ అందరూ అయినా మినిమం అటెండ్ కావాల్సి ఉంటుంది ఆ మీటింగ్ కి. సో కొన్ని చోట్ల అటెండ్ కాకపోవడం అనేది ఈ మున్సిపల్ కి సంబంధించినటువంటి చైర్పర్సన్, వైస్ చైర్పర్సన్ కి సంబంధించిన ఎన్నిక వాయిదా వేయడానికి ప్రధాన కారణంగా అధికారులు చెప్పేటువంటి ప్రయత్నం చేస్తున్నారు. బేసిక్ గా 1/3 ఆఫ్ ద మెంబర్స్ ఖచ్చితంగా హాజరై ఉంటే ఆ రోజు దాన్ని కోరంగా చెప్తారు. ఆ కోరం ఉంటేనే అక్కడ మీటింగ్ కండక్ట్ అవుతుంది. దాంతో పాటు ఎన్నిక కూడా జరిగేటువంటి అవకాశం ఉంది. ఒకవేళ కోరం లేకపోతే మాత్రం మరుసటి రోజుకి ఆ మీటింగ్ వాయిదా పడుతుంది. అంటే రేపు మిగతా ఎక్కడైతే 11 మున్సిపాలిటీలకు సంబంధించిన చైర్పర్సన్, వైస్ చైర్పర్సన్ ఎన్నిక ఇక్కడ జరగలేదో అవి రేపు జరిగేటువంటి అవకాశం ఉన్నట్టుగా రాష్ట్ర ఎన్నికల సంఘం స్పష్టం చేసింది. సో కొన్ని చోట్ల స్పష్టమైనటువంటి మెజారిటీ కొన్ని పార్టీలకు వచ్చినప్పటికీ కూడా మిగతా కొన్ని చోట్ల హంగు ఏర్పడింది. సో మిగతా పార్టీలకు సంబంధించినటువంటి కార్పొరేటర్లు, ఇండిపెండెంట్ గా గెలుపొందినటువంటి కార్పొరేటర్ల బలం సమకూర్చుకునేందుకు ఆయా పార్టీలకు సంబంధించినటువంటి నేతలు తీవ్ర స్థాయిలో కృషి చేస్తున్నారు. అవి పూర్తి స్థాయిలో ఒక కంక్లూజన్ కి రాకపోవడంతోనే కొన్ని మీటింగ్ లో కార్పొరేటర్లు అటెండ్ కాలేకపోయారు. దాంతో మీటింగ్ వాయిదా పడింది. రేపు కోరం ఉన్నా లేకపోయినా ఖచ్చితంగా మేయర్, చైర్పర్సన్ తో పాటు వైస్ చైర్పర్సన్ కి సంబంధించినటువంటి ఎన్నిక నిర్వహించబోతున్నామనేది రాష్ట్ర ఎన్నికల సంఘం చెప్పేటువంటి ప్రయత్నం చేస్తుంది. ఒకసారి చూసాము, రేపు మరోసారి సమయం ఇచ్చాము. సో రేపు అందరూ కూడా అటెండ్ అవుతారు. ఒకవేళ అటెండ్ కాకపోయినా రేపు మీటింగ్ జరిగేటువంటి సూచనలు చాలా స్పష్టంగా కనిపిస్తున్నాయి. సో రేపు ఈ 11 మున్సిపాలిటీలు ఎల్లెందు, సుల్తానాబాద్, ఇబ్రహీంపట్నం, కాగజ్ నగర్, కేతనపల్లి, ఖానాపూర్, జహీరాబాద్, ఇంద్రేశం, డోర్నకల్, జనగాం, తొర్రూరు ఈ 11 మున్సిపాలిటీలకు సంబంధించినటువంటి చైర్పర్సన్, వైస్ చైర్పర్సన్ కి సంబంధించినటువంటి ఎన్నిక రేపు ఖచ్చితంగా పూర్తి కాబోతుంది అనేది రాష్ట్ర ఎన్నికల సంఘం చెప్పేటువంటి ప్రయత్నం చేసింది. ఎన్నిక రోజు ఎంతమంది అయితే పోలీసుల బందోబస్తు ఉండేనో, పోలింగ్ రోజు ఎంతమంది బందోబస్తులో ఉండేనో అంతకన్నా ఎక్కువ పోలీసులను ఇవాళ మోహరించారు. చాలా ఇబ్బందికర పరిస్థితులు, చాలా ఉద్రిక్తమైనటువంటి పరిస్థితులు ఉత్పన్నమయ్యాయి. ముఖ్యంగా ఇబ్రహీంపట్నంలో ఏకంగా మున్సిపాలిటీ కార్యాలయం పైన ఆ రాళ్లతో దాడి చేయడంతో అద్దాలు కూడా ధ్వంసమయ్యాయి. పోలీసులకు కూడా కొంతమంది గాయాలయ్యాయి. కార్పొరేటర్లు కొంతమంది కిడ్నాప్ అయినటువంటి వార్తలు వచ్చాయి. సో ఇంత ఇబ్బందికర పరిస్థితుల్లో ఇప్పుడు మీటింగ్ నిర్వహించలేమనేది అధికారులు భావించి రేపటికి మీటింగ్ వాయిదా వేశారు. రేపు ఈ 11 మున్సిపాలిటీలకు సంబంధించిన చైర్పర్సన్, వైస్ చైర్పర్సన్ కి సంబంధించినటువంటి ఎన్నిక జరగబోతుంది. రాష్ట్రంలో దాదాపుగా కాంగ్రెస్ పార్టీ మేయర్ సీట్లను కైవసం చేసుకున్నప్పటికీ కొన్ని చోట్ల కొన్ని ఇంట్రెస్టింగ్ ఆస్పెక్ట్స్ తెర మీదకి వచ్చాయి. కాంగ్రెస్, బీజేపీ కొన్ని చోట్ల కలిసి మేయర్ సీటుతో పాటు చైర్మన్ సీట్ సంపాదించుకున్నాయి. అట్లాగే బీఆర్ఎస్, కాంగ్రెస్ కూడా కలిసి
ఒకటి రెండు చోట్ల చైర్మన్ సీటు కైవసం చేసుకున్నాయి. సో ఇప్పుడు 11 సీట్లు ఏవైతే పెండింగ్ పడ్డాయో అక్కడ ఎటు తేలనటువంటి పరిస్థితి ఉన్నది. రాజకీయ పార్టీలకు మ్యాజిక్ ఫిగర్ రాకపోవడంతోనే ఇవాళ ఎన్నిక వాయిదా పడింది. ఇంకొన్ని చోట్ల పూర్తి స్థాయిలో కోరం లేకపోవడంతో వాయిదా పడింది. రేపు ఖచ్చితంగా ఈ 11 మున్సిపాలిటీలకు సంబంధించినటువంటి చైర్పర్సన్, వైస్ చైర్పర్సన్ కి సంబంధించి ఎన్నిక జరగబోతున్నట్లు రాష్ట్ర ఎన్నికల సంఘం స్పష్టం చేసింది. రత్న శ్రవణ్, రేపు కూడా అభ్యర్థులు ఒకవేళ హాజరు కాకపోతే ఎటువంటి చర్యలు ఉండే అవకాశం ఉంది అనుకోవచ్చు? రేపు 1/3 ఆఫ్ ద మెంబర్స్ కూడా అటెండ్ కాకపోతే మాత్రం ఖచ్చితంగా మీటింగ్ అంటే చైర్పర్సన్, వైస్ చైర్పర్సన్ కి సంబంధించిన ఎన్నిక పూర్తి చేసేటువంటి అవకాశం ఉంది. ఒకవేళ రేపు కూడా దాదాపుగా ఎవరు అటెండ్ కాకపోతే రాష్ట్ర ఎన్నికల సంఘం ఇంకో డేట్ ఇస్తుంది. ఆ డేట్ రోజు ఎవరు ఉన్నా లేకపోయినా 2-3 వచ్చినా సరే ఆ రోజు మాక్సిమం చైర్పర్సన్, వైస్ చైర్పర్సన్ కి సంబంధించినటువంటి ఎన్నిక పూర్తి చేసేందుకు రాష్ట్ర ఎన్నికల సంఘం ఇప్పటికే కసరత్తు పూర్తి చేసింది. దానికి అనుగుణంగా ప్రణాళిక కూడా రూపొందించుకుంది. 1 2 అంటే వాయిదా వేస్తారు, కానీ రాష్ట్ర ఎన్నికల సంఘంకి కొన్ని అడిషనల్ పవర్స్ ఉంటాయి. 1 కోరం చూస్తారు, 2 కోరం చూస్తారు. అది 2 కూడా కోరం రాకపోతే 3 ఖచ్చితంగా ఇంకో డేట్ ఇస్తారు. అందరు కార్పొరేటర్లు సంప్రదించిన తర్వాత కార్పొరేటర్లు అందరూ ఒకవేళ ఆ మీటింగ్ కి హాజరు అవుతే ఖచ్చితంగా చైర్పర్సన్, వైస్ చైర్పర్సన్ కి సంబంధించినటువంటి ఎన్నిక సజావుగా జరుగుతుంది. ఒకవేళ అప్పుడు కూడా హాజరు కాకపోయినా కూడా ఎంతమంది అటెండ్ అవుతారో వాళ్ళ అభిప్రాయాన్ని తీసుకొని చైర్పర్సన్, వైస్ చైర్పర్సన్ కి సంబంధించినటువంటి ఎన్నిక పూర్తి చేస్తారు. అక్కడ ఉన్నటువంటి అధికారులు జిల్లా కలెక్టర్ ఆధ్వర్యంలో, జిల్లా కలెక్టర్ నిర్దేశించినటువంటి అధికారి ఆధ్వర్యంలో ఈ స్పెషల్ మీటింగ్ జరగాల్సినటువంటి అవసరం ఉంది. ఆ కార్యాలయాల పరిసర ప్రాంతాల్లో పెద్ద మొత్తంలో బందోబస్తు ఆధ్వర్యంలో బందోబస్తు నిర్వహించి ఈ చైర్పర్సన్ తో పాటు వైస్ చైర్పర్సన్ ఎన్నిక నిర్వహించాలని రాష్ట్ర ఎన్నికల సంఘం సూచించింది. సో ఓవరాల్ గా మాత్రం రేపు ఖచ్చితంగా జరిగేటువంటి అవకాశం ఉంది 90%. కూడా జరగకపోతే రాష్ట్రీయ ఎన్నికల సంఘం ఇంకో ఫైనల్ డేట్ ఇస్తుంది. ఆ డేట్ రోజున చైర్పర్సన్ తో పాటు వైస్ చైర్పర్సన్ కి సంబంధించినటువంటి ఎన్నిక ఎంతమంది కార్పొరేటర్లు వచ్చినా వాళ్ళ అభిప్రాయాన్ని తీసుకొని ఈ మీటింగ్ ఫైనల్ చేస్తాం, చైర్పర్సన్, వైస్ చైర్పర్సన్ ఎన్నిక పూర్తి చేస్తాం అనేది రాష్ట్ర ఎన్నికల సంఘం స్పష్టం చేస్తుంది. రత్న రైట్, థ్యాంక్ యూ శ్రవణ్.